నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ ఒక బస్సు యాత్ర అయితే చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే మరి అదొక డ్రామా ఆయన తెరపైకి తెచ్చాడు అంటూ ఆ గులకరాయి ఘటన అయితే కనుక ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా అదొక డ్రామాగా అయితే మాత్రం దాన్ని వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మరి గడిచిన 10 రోజులుగా 7-8 రోజులుగా ఈ గులకరాయి డ్రామా ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే కూడా అదొక స్టిక్కర్ ఏదో ఇక్కడ వేసుకుని జగన్మోహన్ రెడ్డి మరి ఆ యాత్రలను అయితే కొనసాగిస్తూ ఉన్నాడు. దానిపైన కూడా అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ స్టిక్కర్కి సంబంధించి ఆ దెబ్బకి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఏదైతే ఈ మేమంతా సిద్ధం అనేటువంటి ఆ తుసి యాత్ర ఏదో నడుస్తుంది కదా, ఆ యాత్రలో ఆయన ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానిపైన ఈ రోజున నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి, దానిపైన అసలు ఏం చర్చించుకుంటా ఉన్నారు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే బయట ప్రజలు కూడా ఏమని చర్చించుకుంటా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత దానిపైన క్లుప్తంగా మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది చూస్తున్నాం కదా వీడియో. దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే అది ఇక్కడ తగలలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అర్థం. ఇక్కడ చూసాం కదా ఇప్పుడు ఆ వీడియోలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ స్టిక్కర్ని వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు. 7-8 రోజులైంది. సహజంగా ఆ రోజు దెబ్బ అని చెప్పేసి ఏదైతే ఈ డ్రామాకు సంబంధించి ఆ గాయం అని చెప్పేసి ఫోటోలు కూడా వీడియోలు కూడా బయటకు రిలీజ్ చేశారు. దానికైతే ముఖ్యంగా అసలు ఆ గీత పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిపోయి ఏకంగా ఆపరేషన్ చేసేటప్పుడు ఆ గౌన్ ఏదో వేస్తారు కదా, ఆ గౌన్ వేయించుకుని ఆడవాళ్ళు నైటీ లాగా ఉంటుంది అలాంటిది వేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అది వేసుకుని మంచం మీద పడుకుని ఆయనకి ఏదో గనక పెద్ద ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే గనక ఎలాగా ఆయన్ని ట్రీట్ చేస్తారు అట్లాగా 10 మంది డాక్టర్ల బృందం వచ్చేసేసి ఆయనకి ఏదో పెద్ద ట్రీట్మెంట్ చేసేసినట్లుగా ఉంది. అదంతా కూడా ఫోటోలు తీసి వీడియోలు తీసి దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ అసలు దెబ్బ తగలంగానే చూపించారు కదా, ఆయనేమో అక్కడ ఉన్న తువాలు తీసి ఇట్ట తుడిచేశాడు. దాన్ని దగ్గరగా ఫోటోలు తీశారు. ఆ ఫోటోల్లో కూడా ఏదో చిన్న గీత పడింది అంతే. ఆ చిన్న గీత అది కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు చెప్పుకునేది ఏంటి, ఆ వైసీపీ పోలీసులు ఎస్, ఈ మాట మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వైసీపీ పోలీసులు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి, ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏదో పొందుపరిచారు కదా, ఏమిటని, ఏదో షార్ప్ ఎడ్జ్డ్ కాంక్రీట్ స్టోన్ అట. ఆ కాంక్రీట్ స్టోన్ని షార్ప్ ఎడ్జ్డ్ దాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి వేముల సతీష్ అనే కుర్రాడు 17 ఏళ్ల కుర్రవాడు, అతని మీద విజయవాడ పోలీస్ కమిషనర్ మరి ఐపీఎస్ చదువుకున్నాడా లేకపోతే ఎక్కడో గొడ్ల సావిడిలో పని చేసుకుని వచ్చాడో మరి తెలియదు, ఆ కాంతిరాణా టాటా 17 ఏళ్ల కుర్రోడి మీద 307 సెక్షన్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కింద అతని భవిష్యత్తు మొత్తం నాశనం చేశాడు. అయితే ఈ రోజున ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏం రాశారు, కాంక్రీట్ స్టోన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని షార్ప్ ఎడ్జ్డ్ ఆ కాంక్రీట్ స్టోన్ తోటి ఒక కాన్స్పిరసీ అంటే ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలి అని చెప్పి 17 ఏళ్ల కుర్రోడట జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలి అని చెప్పి ఆ రాయి తీసుకుని గురి చూసి ఏది చీకట్లో, మరి చీకటి ఎందుకు ఉందయ్యా అంటే పవర్ కట్ చేశారు. పవర్ కట్ చేయించింది ఎవరు అంటే ఇదే వైసీపీ పోలీసులు, ఇదే కాంతిరాణా టాటా. మరి ఎందుకు కట్ చేయించారు అంటే దానికి ఏం సమాధానం ఉండదు. ఈ చీకట్లో గురి చూసి అంతెత్తులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీదకి ఆ రాయి విసిరి కొట్టాడట. ఆ రాయి ఆయనకి ఇక్కడ తగిలిందట. ఇక్కడ తగిలి ఇటు నుంచి టిట్టిట్టిట్ట గిరగిరా అంటూ గింగిరాలు తిరుక్కుంటూ వెళ్ళి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందట. వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను పోయింది. ఇంకా నిజంగా కన్ను పోయిన వాళ్ళకి, కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఇన్ని రోజులు ఇది కాటన్ పెట్టి ఇది పెడతారులేదు తెలియదు, కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే మాత్రం 10 రోజుల నుంచి కంటిగా ఇది పెట్టుకుని ఏదో ఒంటికన్ను వాళ్ళలాగా ఒంటికన్ను రాక్షసుడు ఉంటాడే అలాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రోడ్లలో ప్రచారాలకు తిరుగుతూ ఉన్నాడు. ఇకపోతే అది వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మోకాలికి తగిలిందట. అయితే దానిపైన ఇప్పటి వరకు ఆ రాయి అయితే దొరకలేదు. మరి అదేం రాయో తెలీదు, జగన్మోహన్ రెడ్డికి తగిలింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలింది, వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మోకాలికి తగిలి రాయి మాయమైపోయింది. మరి ఆ రాయి ఎక్కడికి పోయిందో తెలియదు. మరి షార్ప్ ఎడ్జ్డ్ కాంక్రీట్ స్టోన్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో రాసిన పోలీసులు మరి ఆ రాయిని ఎందుకు పట్టుకోలేకపోయారు అర్థం కాలేదు. మరి ఆ రాయి కూడా అదేం రాయో తెలియట్లేదు. దానంతటా అదే వచ్చి తగిలేసింది, ఇంకొకళ్ళకి తగిలింది, మళ్ళీ మోకాలికి తగిలింది, మాయమైపోయింది రాయి. అదెట్లా మాయమైపోయిందో తెలియదు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్టిక్కర్ని వేసుకుని మనం 2017లో కూడా చూసాం కదా,
ఏదైతే కోడికత్తి, ఆ రోజున కోడికత్తి శ్రీనుని బలి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడడానికైతే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డి బలి చేసేదంతా కూడా అదే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. మొన్న 2019లోనేమో ఒక దళితుడు, ఒక ఎస్సీ యువకుడు శ్రీనివాస్, జల్పల్ శ్రీనివాస్ని ఆయన్ని బలి చేశాడు. ఈ రోజునేమో ఒక బీసీ కుర్రాడు, ఒక బీసీ బాలుడు, 17 ఏళ్ల కుర్రాడు వేముల సతీష్, అతన్ని బలి చేస్తూ ఉన్నాడు. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటే ఇలాగ వాళ్ళని బలిగొండమే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమేమో. అయితే ఆ స్టిక్కర్ని పెట్టుకుని, ఇదిగో ఇక్కడ పెట్టుకుని ఆ స్టిక్కర్ని జనాలు కనిపించినప్పుడు అమ్మా అమ్మా అంటూ అదో నటన. జనాలు లేనప్పుడు మాత్రం ఏముండదు, దాని మీద టక్కా టక్కా 4 గుద్దినా కూడా ఏమనిపించదు. ఇదంతా కూడా ఏమిటి అంటే ప్రజల ముందు సింపతి, ఆ సింపతి క్రియేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఆ స్టిక్కర్ని వేసుకుని తిరుగుతున్నాడు. సహజంగా మనకి ఏమన్నా గీత పడ్డా ఆఖరికి ఇంట్లో మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లి వాళ్ళు వంట చేసేటప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా, కూరలు తరుగుతున్నప్పుడు ఆ చాక్ కానీ లేదంటే కత్తిపీట కానీ గుచ్చుకుంటుంది. ఏం చేస్తారు? అప్పటికప్పుడు ఇంత పసుపు పెడతారు, బ్యాండేజ్ చేసి వదిలేస్తారు. లేదు ఇంకేమైనా అయ్యేది ఉంటే కనుక ముందుగానే టీటీ చేయించుకోవడమో లేదంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. రెండో రోజున ఆ బ్యాండేజ్ తీసి పడేస్తారు. కత్తిపీటను, చాకు లాంటివి గీసుకుంటే ఇంట్లో ఉండేటువంటి మహిళలు, మన అక్క, మన చెల్లి, మన అమ్మ, వాళ్ళు రెండో రోజున బ్యాండేడ్ పీకేసేసి చక్కగా పనులు చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్టిక్కర్ వేసుకుని 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు. దేనికి అంటే అరే పాపం తండ్రి లేని బిడ్డకి దెబ్బ తగిలింది, ఎవరో కొట్టారమ్మా అని చెప్పి ఎవరో ఒకళ్ళు సానుభూతి చూపించకపోతారా? ఈ సానుభూతి కార్డు వాడుకుని మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోకపోతామా అని చెప్పి దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. ఈ దెబ్బ ఇక్కడే ఎందుకు తగిలింది, ఇక్కడెందుకు తగలలేదు అంటున్నాడు. ఇక్కడ ఏమైనా ఉంటే కదా జగన్మోహన్ రెడ్డికి తగలడానికి, తగిలిన అక్కడ ఏమవుతుంది? ఇక్కడేముందని ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా కూడా ఖాళీయే కదా జగన్మోహన్ రెడ్డిది. ఇక్కడే ఎందుకు తగలలేదు, ఇక్కడే ఎందుకు తగిలింది? మరి ఎందుకు తగిలిందో మరి నువ్వే కదా దాడి చేయించుకుంది, నీకే తెలియాలి, నువ్వే చెప్పాలి. ఇది ఈ రోజున ప్రజలు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక చెప్తా ఉన్నాడో ఇది ఇక్కడే ఎందుకు తగిలింది అంటే దీనికంటే పెద్ద స్క్రిప్ట్ ఏదో దేవుడు మనతో రాయించబోతా ఉన్నాడు అనేటువంటి మాటను ఉపయోగించాడు. దీనిపైనే ఈ రోజున ప్రతిపక్షాలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటో మనకు తెలుసు కదా. 2014లో తండ్రి చావును వాడుకున్నాడు. 2019లో హూ కిల్డ్ బాబాయ్ అందరికీ గుర్తుంది కదా. ఇలా గొడ్డలి పోటేశారు, ఇలా గొడ్డలి వేటేశారు, ఇలా నరికారు, అన్ని కళ్ళకు కట్టినట్టు చూసినట్లుగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసినటువంటి వాళ్ళగా ప్రతిపక్షాలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలు అంటే ఇంతకంటే పెద్ద స్క్రిప్ట్ ఏదో దేవుడు రాయించబోతా ఉన్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు సైకో తత్వం ఏమిటో జనాలందరికీ తెలుసు కాబట్టి, ప్రతిపక్షాలకి ఇంకా బాగా తెలుసు కాబట్టి ఈ రోజున వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఒక ఏది మనం హెచ్చరికలు అనకూడదు కానీ జాగ్రత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే 2019లో మనం చూసాం కదా నాయన, మీరంతా కూడా చూశారు కదా, హూ కిల్డ్ బాబాయ్ ఇవాళకైనా తేలిందా? ఇవాళ సిబిఐ ఏం చెప్తా ఉంది, ఎవరు చేశారు అనేటువంటిది అందరి వేళ్ళు ఎటు చూపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి వాళ్ళు రాత్రి ఇళ్లలో పడుకునేటప్పుడు లైట్లు వేసుకోండి. పడుకునే టైంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, అలాగే ఈ మధ్య వచ్చారు కదా వెల్లంపల్లి శ్రీనివాసు, ఆ పోతిన్ మహేష్, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూతే తిరుగుతూ ఉన్నారు కదా. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి అయ్యా. ఎందుకంటే ఇంటికి పడుకునేటప్పుడు లోపల నుంచి తాళాలు బిగించుకుని పడుకోండి. మళ్ళీ తాళాలు లేకపోతే ఆ రోజున వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ఎలా వచ్చారో అలాగా ఆగంతకులు, దుండగులు, నేరస్తులు వీళ్ళంతా కూడా మీ ఇళ్లలోకి చొరబడేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఎవరికి ఏం మూడిందో, జగన్మోహన్ రెడ్డి ఏం స్క్రిప్ట్ రాశాడో మరి ఆ రోజున అంటే బాబాయ్, మరి ఈ రోజున ఎవరు బలవబోతా ఉన్నారు? ఎందుకంటే అసలు వాస్తవానికి ఆయనకు అధికారం కోసం ఎవరైనా పట్టింపు లేదు. అయితే 2014 తండ్రి, 2019కి చిన్నాన్న, 2024 వచ్చేటప్పటికి మరి ఆ వేటు, ఆ గొడ్డలి పోటు తల్లి మీద పడుతుందా, చెల్లి మీద పడుతుందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనటువంటి క్రమంలో తల్లి అయితే ముందే భయపడి తన జాగ్రత్త తాను చూసుకుని ఆమె అయితే అమెరికా వెళ్ళిపోయింది. ఇక చెల్లి అయితే మాత్రం ఈ రోజున చెల్లి మీద ఈగవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీదకే వస్తుంది కాబట్టి మరి అటు పోయేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయినా కూడా ఆవిడ ప్రాణాలకు ఇంకా ముప్పు పొంచి ఉంది. ఆవిడకే కాదు, సునీతారెడ్డి గారికి ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉంది అనేటువంటిది వాళ్లే చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక ఇంతకంటే పెద్ద స్క్రిప్ట్ అంటూ వాడుతూ ఉన్నాడో దానిపైన
ప్రతిపక్షాలు కూడా జాగ్రత్త వహించండి అంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, అవడానికి మీరు ప్రతిపక్ష పార్టీలో మాకు ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా ఒక మనిషి ప్రాణం పోతా ఉంటే చూస్తూ ఊరుకోలేరు కదా. మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు? అందుకని చెప్పి జాగ్రత్తతోటి వహించండి అయ్యా, మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి ఆ పెద్ద స్క్రిప్ట్ అని చెప్పి ఏదైతే చెప్పాడో ఏం చేయబోతున్నాడు అనేటువంటిది కూడా ఈ రోజున అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తోంది. అలాగే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాను నమ్ముకున్నటువంటి అధికారులు, వైసీపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం తన బలంగా ఐపీఎస్ అధికారి ఎవరు, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కావచ్చు, లేదంటే విజయవాడ సిపి కాంతిరాణా టాటా, ఐపీఎస్ చదువుకుని కాదు, గొడ్ల సావడిలో గడ్డెత్తుకునేవాళ్ళలాగా ఉంటాడు, ఆ పనులే చేసి వచ్చినట్టున్నాడు. లేకపోతే 17 ఏళ్ల కుర్రాడు మీద నీకు ఆధారం దొరకలేదు, గులకరాయని చెప్తున్నావు, కాంక్రీట్ స్టోన్ అని చెప్పాడు ఆ మనిషి. ఏకంగా ఏది రిమాండ్ రిపోర్ట్లో కాంక్రీట్ స్టోన్, షార్ప్ ఎడ్జ్డ్ కాంక్రీట్ స్టోన్ అని చెప్పి రాయించాడు ఆ రిమాండ్ రిపోర్ట్లో. మరి ఆ రాయి పట్టుకోకుండా నువ్వు అది కాంక్రీట్ స్టోన్ అని ఎట్లా చెప్పావు? ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆయన ఐపీఎస్ చదువుకుని వచ్చాడా, ఎక్కడన్నా కూడా ఇదే గొడ్ల సావిడిలో పని చేసుకునే వాళ్ళు వచ్చి పని చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పేసి అని కూడా ఈ రోజున సోషల్ మీడియాలో కాంతిరాణా టాటా పైన కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగతాది కూడా ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. భయం లేదు, గెలిచేది 175కు 175 సీట్లే అని, 25కు 25 ఎంపీ సీట్లే అని, ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీల్లేదు. మీ భుజస్కంధాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉంది అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, 175కు 175 గెలుస్తాం, 25కి 25 గెలుస్తాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఎక్కడా లేవన్నటువంటి సమాధానాలే వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, ఇది కేవలం ఏదైతే ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టడానికి, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నా, నేనే వస్తున్నా అని చెప్పి 1కి 10 సార్లు చెప్పుకుంటే ఏమో జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుంది కదా, నిజంగా అధికారంలోకి వస్తాడేమో, మనం ఎందుకులే, మనం వేరే వాళ్ళకు ఓట్లు వేయడం అని చెప్పి జనాలు ఎక్కడైనా మళ్ళీ తనకు ఓట్లు వేస్తారేమో అనేటువంటి మ్యానిపులేషన్ అలా చేద్దామని అనుకుంటున్నాడు. అదే సమయంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్తూ ఉంటే పెద్ద ఎత్తున జనాలు వచ్చేస్తున్నారు, పెద్ద జన సమీకరణ, జన సందోహంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కదా. దానిపైన ఏం జరిగిందో ఆ సింగనగర్లో గులకరాయి దాడి తర్వాత రోజే తెలిసింది కదా. వేముల సతీష్ తల్లి చెప్పింది, ఏమని చెప్పింది, ఆడవాళ్ళకి 200, మగాళ్ళకైతే 300 రూపాయలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారు అని. అంటే కూలి ఇచ్చి అద్దె మైకులు తీసుకెళ్తున్నారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి చుట్టూ వచ్చే వాళ్ళంతా కూడా కూలి ఇస్తే వచ్చేటువంటి అద్దె మైకులే. కారణం ఏమిటంటే దానికి సాక్ష్యం కూడా చూపిస్తా. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుంటే ఆ బస్సు యాత్రకి జన సమీకరణ అనమాట. ఇలాగా బైకుల మీద వైసీపీ జెండాలు వేసేసి ఒక్కొక్క బైక్కి కూడా బైక్ మీద ఇద్దరు వస్తే ఒక్కో మనిషికి 350 రూపాయలు, 2 కాటర్ బుడ్డీలు ఇద్దరికి కలిపి, అలాగే ఈ జెండా వేసుకుని రావాలి, బండిలో 200 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాం, మీరు రండి అని చెప్పేసి అని పిలుస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందో చూడండి. విన్నారా? మళ్ళీ ఒకసారి చూద్దాం. వాళ్ళు పెట్టుకుందేమో ఆ బైకుల మీద వైసీపీ జెండాలు, అద్దె మైకులు అన్నాను కదా, కూలి ఇస్తే వచ్చినటువంటి అద్దె మైకులు అన్నాను కదా. వాస్తవం ఏంటి, వాళ్ళ లోపల ఏముంటుందో అదే బయటకు వస్తుంది. జై జగన్ అని చెప్పి 3వసారి జై జనసేన అంటూ ఉన్నారు. అంటే వాళ్ళంతా కూడా ఏదైతే జనసేన పార్టీయో లేకపోతే ఇతర పార్టీలో వాళ్ళు అభిమానించే పార్టీలు వాళ్ళకి అవే ఉన్నాయి. కాకపోతే మరి కూలిచ్చారు కదా, వెళ్ళాలి కదా, తప్పదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఉద్యోగ కల్పన ఎలా చేయలేదు. కనీసం ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కనీసం మనం వెళ్తుంటే డబ్బులైనా ఇస్తున్నాడు. ఈ విధంగా అయినా మన దగ్గర దోచేసిన సొమ్ములో ఆ 300, 500 మనకు వస్తాయి. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, మనల్ని నిలువున నట్టేట ముంచాడు. కనీసం ఈ టైంలో అయినా మన దగ్గర దోచేసింది, మన భవిష్యత్తును నాశనం చేసినందుకు ఎంతో కొంత మనకు వచ్చింది, మనం రాబట్టుకుందాంలే అని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేయాలి కదా, జై జగన్ అని చేయాలి. కాకపోతే వాళ్ళ మనసులో ఏముందో బయటకు వచ్చేస్తుంది కదా. అందుకే ఏం చెప్తా ఉన్నారు చూడండి. చూస్తున్నాం కదా, జై జనసేన అంటే పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అన్నా మనం జనసేన సభలకు వెళ్ళట్లేదు, జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తున్నాం కాబట్టి మనం జై వైఎస్ఆర్సీపీ అనాలి అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదే పరిస్థితి. అయితే ఇది వాస్తవం.
జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నట్టుగా 175కి 175 రావడం కాదు, 125కి 25 ఎంపీ సీట్లు రావడం కాదు, ఆయన సభలకే జనాలు రావట్లేదు, ఆయన ఎక్కడైనా కూడా బస్సు యాత్రగా వెళ్తుంటే జనాలు రావట్లేదని ముందు నియోజకవర్గం నుంచో పక్క నియోజకవర్గాల నుంచో డబ్బులు ఇచ్చి జనాల్ని ఈ రోజున తరలించుకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏర్పడ్డది. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నవి ఇవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యాలు తప్పితే ఇందులో ఎక్కడా వాస్తవాలు లేవు. ఇదంతా కూడా ఏమిటి అంటే మళ్ళీ ప్రజలని మభ్యపెట్టి ఏమార్చి ఏదో రకంగా వాళ్ళ ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక కుట్రలో భాగం తప్పితే మరేమీ లేదు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు. ఏమిటి అంటే రేపు అధికార మార్పిడి జరిగితేనే వాళ్ళ బతుకులు, ప్రజల తాలూకు బ్రతుకులు బాగుపడతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున ప్రజల మీద పడుతున్నటువంటి పన్ను భారాలు తగ్గుతాయి, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ ధరలు, ఆఖరికి చెత్త పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయన ఏదైతే చెప్తా ఉన్నాడో దేవుడు ఇంతకంటే పెద్ద స్క్రిప్ట్ రాయించాడు, ఇక్కడే ఎందుకు తగిలింది, ఇక్కడెందుకు తగలలేదు అంటే అదే సినిమాలో రావు రమేష్, ఆయన రావు గోపాలరావు గారు అబ్బాయి చెప్తాడు కదా, అన్న అలా వదిలేయకండ్రా, ఎవరికైనా చూపించండిరా, లేకపోతే పిచ్చోడు అయిపోతాడురా అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా సోషల్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కానీ ఇదే విధంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.